నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము. స్తోత్రం. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు. ప్రియులరా, మనము ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనము 12 వచనాలను ధ్యానం చేశాం. ఈ దినం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అందరూ ఆలకించాలి. మనం వినటమే కాకుండా అనేకులకు వినిపించాలి. బైబిల్ తీసుకునండి, వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఈ వాక్యం చదువుకున్నప్పుడు యేసు ప్రభువారే జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. ఏంటి, రెండవ భాగంలో యేసు ప్రభువారు రక్తముతో ముంచబడినటువంటి వస్త్రాన్ని ధరించడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. అవును, అలానే అనిపిస్తుంది. గతంలో యేసు ప్రభువారు ఏ రీతిగా మరణించాడో, ఆయన మరణం ద్వారా ఏ విధంగా ఆయన వస్త్రాలు రక్తవర్ణం అయ్యాయో ఆ దర్శనాన్ని ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దూత తెలుపుతూ ఉంది. రక్తముతో ముంచబడినటువంటి వస్త్రం ఆయన ధరించి ఉన్నాడు. మొదటి భాగంలో ఆయన నేత్రములు, ఆయన శిరస్సు మీద కిరీటాలు, ఆయనకు కలిగినటువంటి నామము అని మనం చూచాం. రెండవ భాగములో ఏ విధంగా యేసు ప్రభువారు మనకు రక్షణ ఇవ్వటానికి మరణించాడో అది జ్ఞాపకం చేస్తూ రక్తంతో ముంచబడిన వస్త్రాన్ని ఆయన ధరించి ఉన్నాడు అని ఇందులో రావినటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆయన వస్త్రము రక్తంతో ముంచబడి ఉన్నది. అనగా కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, హత్య చేయబడ్డాడు. ఈ విధంగా ప్రభువారిని మనం చూస్తాం. ఇదే ప్రవచనము బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయములో రాయబడినటువంటి విషయాన్ని గమనించినప్పుడు ఇదే వచనం మనకు కనిపిస్తుంది. ప్రవచనాత్మకంగా యెషయా ప్రవచించాడు. 63వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు ఇక్కడ 3వ వచనం నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు మనం చూసినట్లయితే చూడండి. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గనుగను త్రుక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి అన్న మాట చూస్తూ ఉన్నాం. తిరిగి 3వ వచనములో ప్రియులారా, దేవుని వాక్యం గమనించినప్పుడు చివరి భాగములో వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలు అన్నీయు డాగులే అన్న మాట చూస్తూ ఉన్నా. ఎందుకు నీ వస్త్రం అలా ఉన్నది అని అంటే మానవులు చేసిన పాపాన్ని జ్ఞాపం చేస్తూ వారి అపరాధములు నా మీద పడెను, వారి దోషాలు నా మీద పడెను, నా వస్త్రం ఎర్రగా ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చి ఉండగా మన కొరకు యేసు ప్రభు వారు మరణించాడు. సువాసనగా చేయడానికి మరణించాడు. అదే లేఖన భాగాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మరణము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా మనకు ఎంత విడుదల వచ్చినదో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడే ఆయన వస్త్రాల గురించి మనం చూసినప్పుడు ప్రియులరా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనములో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారాబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచూ ఉండిరి అని రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. ప్రియులరా, తెల్లని గుర్రాన్ని ఎక్కి వారు వస్తూ ఉన్నారు. శుభ్రమైన బట్టలు ధరించి వారు వస్తూ ఉన్నారు. నారా బట్టల గురించి 19వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. నారా బట్టలు అన్నవి తెల్లని బట్టలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అని చూస్తూ ఉన్నాం. పురుషులు ధరించేటువంటి సూటు కంటే స్త్రీలు ధరించేటువంటి వస్త్రాల కంటే ఇవి అమూల్యమైనటువంటి వస్త్రాలు. స్త్రీలు పట్టు వస్త్రాలు ధరిస్తారు. పట్టు వస్త్రాలకు సూటు కొన్నటువంటి విలువ కంటే ఇంకా విలువ కలిగినటువంటి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు. అవి పురుషులకైనా స్త్రీలకైనా, నల్లటి వారికైనా తెల్లటి వారికైనా ఎవరికైనా అందముగానే ఉంటాయి. ఈ తెలుపుకు మించినటువంటి అందం మరి ఏ వస్త్రాలకు లేవు. ప్రియులరా, మన జీవితాన్ని తెలుపుగా ప్రభు చేశాడు. ఇక్కడ 19-14లో ఎలా ఉంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకు తెలిసినటువంటి వాక్య భాగము. అయ్యా, అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి అని రాయబడి. గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలు శుద్ధి చేసుకుని తెలుపు చేసుకునిరి అన్న భాగం. దేవునికి స్తోత్రం. కాబట్టి తద్వారా వారి వస్త్రాలు తెలుపోయాయి. యేసుప్రభు వారి మరణం, యేసుప్రభు వారి యొక్క వస్త్రం రక్తముతో ముంచబడిన వస్త్రం. అనగా యేసుప్రభు వారు తెల్లటి వస్త్రాలు ధరించే క్రమాన్ని మనం చూస్తాము. కానీ ఇక్కడ రక్తముతో ముంచబడిన వస్త్రం. ఆ వస్త్రాన్ని ధరించి ఆయన వచ్చినటువంటి క్రమాన్ని ఇందులో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరుడా, సోదరి, ఎందుకనగా నీ కొరకే ఆయన మరణించాడు, నీ కొరకే ఆయన వచ్చాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇందులో ఈ వాక్య భాగములో ఆ విధంగా రక్తముతో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. పరలోకపు సేన కూడా ఆయనతో ఉంటుంది. ఏబు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనములో ఆ దేవుని వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అందులో ఉంటుంది. అంటే ఆయన సేనను లెక్కించటం ఎవరి తరము అని అంటాడు. ఆయన సేవ గొప్పది, ఆయన సేన గొప్పది అని చూస్తున్నాం. అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన సేన వస్తుంది అని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగం. ప్రియులారా, 25వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సేనను లెక్కింపగలవా అన్నాడు. అంటే ఆయన సైన్యం యేసుప్రభు వారు గుర్రం మీద వస్తూ ఉంటే తర్వాత ఆయన సైన్యాన్ని కూడా మనం చూస్తున్నాం. బహు గొప్ప సైన్యం ఆయన సైన్యంతో కూడా రాబోతూ ఉన్నాడు. వస్త్రము ధరించిన వాడిగా అని అలంకార రూపముగా ఎర్రటి వస్త్రము అన్నాడు. ఎర్రదిగా కనపడుతుందనగా నీ కొరకు నా కొరకు ఆయన చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. రెండవ భాగంలో అనగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో గొర్రెపిల్ల రక్తము చేత వారు కడగబడిన వారు గనక వారి వస్త్రాలు తెలుపుగా ఉన్నాయన్నాడు.
దేవునికి స్తోత్రం. ఈ రీతిగానే చూస్తూ ఉన్నాం. ఇక్కడ వస్త్రము ధరించిన వాడుగా అని అన్నప్పుడు గుర్రం మీద వచ్చేటువంటి క్రమం కూడా ఇక్కడ ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లటి గుర్రం, నల్లటి గుర్రం, ఎర్రటి గుర్రం, పాండూర వర్ణము కలిగినటువంటి గుర్రం అని మనం చూస్తాం. అంటే యేసుప్రభు వారిలో తెలుపును చూస్తూ ఉన్నాం, యేసుప్రభు వారిలో ఎరుపును చూస్తూ ఉన్నాం, యేసుప్రభు వారిలో నలుపును చూస్తూ ఉన్నాం, యేసుప్రభు వారిలో పాండూర వర్ణాన్ని మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథంలో కూడా ఈ గుర్రాల గురించి రాయబడి ఉంది. అంటే ఈ 4 భాగాలు 4 విధాలుగా మానవుని యొక్క జీవితాన్ని తెలియపరుస్తూ, మానవుని కొరకు యేసుప్రభు వారు చేసిన త్యాగాన్ని తెలియపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, గమనించండి. ఇక్కడ 2వ భాగంలో దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను అని వ్రాయబడినటువంటి మాట. దేవుని వాక్యము అని పేరు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఆ వాక్యమే శరీరధారే వచ్చెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడి ఉంది. ఆ వాక్యము శరీరధారి వచ్చినటువంటి వాక్యం. ప్రియులారా, ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభు వారికి ఈ లోకానికి రావటం అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారాబట్లు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడిస్తూ ఉండెను అని చూస్తాం. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న సేనలు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన వెంబడిస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, రాజులకు రాజుగా ప్రభువు రాబోతూ ఉన్నాడు. ప్రభువులకు ప్రభుగా ప్రభువు రాబోతూ ఉన్నాడు. 13వ వచనంలో ఎర్రని వస్త్రము అన్నాడు. 14వ వచనంలో ఉన్నటువంటి భాగము అద్భుతముగా రాయబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లను నారాబట్లు ధరించుకొని తెల్లని గుర్రమునెక్కి ఆయనను వెంబడించుతూ ఉండేరు అని చూస్తున్నాం. ఏమిటి వీరి అధికారం? దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఆయన కుమారులు కనుక. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటనగా, పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుతారని మీరు ఎరగరా అనేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీరు ఎరగరా? ప్రియులరా, యేసు ప్రభువారు మనల్ని తనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. తనతో సమానమైనటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. తనతో ఉండే కృప ఇచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత! అలనాడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు, యూదుల రాజా ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగా కానీ ఆరాధన చేశారు, స్తుతించారు, గణపరిచారు. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగాక, దావీదేక రాజ్యం స్థిరపరచబడునుగాక, ఆ రాజ్యం మీద యేసు ప్రభు కూర్చునుగాక అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆ సందర్భమే ఇక్కడ కనిపిస్తుంది. యూదుల రాజు అన్నారు, ప్రభువులకు ప్రభువు అన్నాడు. గాడిద మీద వచ్చేటప్పుడు రాజుగా వస్తున్నాడు అన్నారు. ప్రభువును స్తుతించుడి అన్నారు. చిన్నపిల్లలు కూడా కేకలేశారు. ఈ రోజున ఆయన గుర్రానికి వస్తూ ఉన్నాడు. ఆయన జయశీలుడిగా వస్తూ ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. మనం సిద్ధపడ్డామా? జ్ఞాపం చేసుకో. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటనగా, అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అన్న లేఖన భాగం. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడలో ఆయన స్వరాన్ని వినాలి, విన్నవారే ఎత్తబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, మరియు అతడు తన సొంత గొర్రెలను అన్ని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును.
గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవునికి స్తోత్రం. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి కనుక వెంబడిస్తాయి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయం 13-14 వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాలను ధ్యానం చేసి, ప్రభు రాబోతూ ఉన్నాడు, ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన వస్త్రం ఎర్రగా ఉన్నది అని, ఆయన వస్త్రము రక్తముతో ముంచబడి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ప్రభువును చూస్తూ ఉన్నాం. ఆయనకు ఒక నామం ఉన్నది, దేవుని వాక్యం. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చును అని, యేసుప్రభువారుగా వచ్చును అని లేఖన భాగం సెలవిస్తుంది. యోహాను సువార్త 1:14 ప్రకారం. వాక్యమే మనకు దేవుడు. పరమగీతములో ఉన్నటువంటి లేఖన భాగం, రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, రత్నవరుడు అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నదో పరమగీతములు అలా చూస్తూ ఉన్నాం. ఆయన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం, అందుకే ప్రకటన పరమగీతంలో ఒక మాట, నోటి ముద్దులతో ముద్దు పెట్టుకోవాలని రాయబడి ఉన్నది. అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి. పిల్లల జ్ఞాపం చేసుకోండి. అమ్మాయి రక్షణ పొందావా? మారుమనసు పొందావా? యేసు రక్తము చేత కడగబడ్డావా? ఆ రక్తం పరిశుద్ధమైనది. అలాగైతే ధన్యుడు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎంతో ధన్యులం. కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు, స్తోత్రాలు. ముంచబడినటువంటి వస్త్రాన్ని గురించి మాకు వినిపించారు ప్రభువా. అది మీ వస్త్రమే, అందులో డాగులు లేవు. మీ యొక్క ప్రశస్త వస్త్రాన్ని మాకు ఇచ్చారు, రక్షణ వస్త్రాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం. ఈ అనుభవం లేని వారు చాలామంది ఉన్నారు ప్రభువా. వాక్యం వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకుంటాం ప్రభువా. ఈ రక్షణ ఆనందంలోకి నడిపించి బలపరచు. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులుగా చెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.